అండి నిన్నైతే పెళ్లి కూతురు అయితే బాగా జరిగిందండి ఫంక్షన్, పెళ్లి కూతురు ఫంక్షన్. ఈరోజు అయితే మెహందీ సంగీతునండి. ఈరోజు కూడా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము. మా జాబ్ చెప్పుద్దండి ఎక్కడికి వెళ్తున్నాము. మేమైతే డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కి వెళ్తున్నాం. అదైతే వ్యాలీ రిసార్ట్ ఎక్కడ ఉందంటే వికారాబాద్లో ఉంది. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఏం చేస్తామో అదంతా చూపిస్తాం. ఓకే, బాయ్, లెట్స్ గో. Veo en tus ojos mi vida pasar y se extraña si lo cierro. మేమైతే పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళామండి. అక్కడ బస్సు పెట్టారు. అక్కడి నుంచి బస్సులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కి అయితే తీసుకొచ్చారండి. ఇదిగోండి ఆ పాయింట్ అయితే ఇది. మొత్తం మేమందరం అయితే బస్సు దిగేసాము. ఇక్కడ బ్యాటరీ కారు ఉంది కదా, ఈ బ్యాటరీ కారులో మమ్మల్ని అక్కడ రిసార్ట్కి అయితే తీసుకెళ్తున్నారనమాట అండి. మధ్యాహ్నం 1 గంట అయితే అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. ఇంకోండి ఈ బ్యాటరీ కార్లు అయితే బస్సులో దిగిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారనమాట. 1 గంట అయిపోయింది. అక్కడ ఫస్ట్ భోజనాలు అయితే చేసామన్నారు. అందులోనే అనమాట పెద్ద హాలు కింద అయితే ఉందన్నమాట అండి. అక్కడైతే భోజనాలకి వెళ్ళిపోయాము. ఇంకోండి ఐటమ్స్ అన్నీ మామూలే ఇవన్నీ అనమాట అండి. మొత్తం అన్నట్లాగేనండి, మొత్తం ఐటమ్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఇంకొన్ని రౌండ్ టేబుల్స్, ఫ్యామిలీలు తినేటట్టుగా రౌండ్ టేబుల్స్ అనమాట. అలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే చేస్తున్నామండి. ఇక్కడే అనమాట మెహందీ ఫంక్షన్ కూడా ఈ హాల్లోనే. భోజనాలు అవి చేసామండి. భోజనాలు చేసాక ఇక్కడే మెహందీ ఫంక్షన్ కూడా జరుగుద్ది అనమాట. యాంకర్ని అయితే పెట్టారు. ఆ అమ్మాయి ఇంకా రాలేదని చెప్పేసి ఇంకా అలాగ మేము కూర్చుని ఉన్నామండి. చాలా బాగుందండి హాల్ అయితేని. పెళ్ళి కూడా చేసేసుకోవచ్చండి ఈ హాల్లోనే. అంత పెద్ద హాల్ అనమాట. ఇంకో మెహందీ పెళ్లి కూతురికి అయితే మెహందీ అయితే పెడుతున్నారండి. ఇంకా ఫేస్ అయితే చూపించలేదు ఇక్కడ. తనకైతే 2-3 పెడుతున్నారండి. మరి మొత్తం చేతులు కాళ్ళు ఇవన్నీ పెట్టాలి కదా, అలాగైతే మెహందీ అయితే పెడుతున్నారు. తర్వాత ఈ కింద అయితే ఇంకొక ఇద్దరినే పెట్టారండి. వాళ్ళు కూడా కొంతమంది అయితే వెళ్ళి పెట్టించుకుంటున్నారు. ఇక్కడైతే యాంకర్ అయితే మా ప్రవీణ్ని, మా కోడలని అడుగుతుందన్నమాట. ఇక్కడ మా ప్రవీణ్ని, మా కోడల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగిందండి. వాళ్ళు వాటికి ఆన్సర్స్ అయితే చెప్పేశాక మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు ఏంటి, హౌస్ వైఫేనా అని అడిగితే నేను హౌస్ వైఫ్ అలాగని చెప్పి అన్నానండి. అంటే వెనకతలు మా వారిని మాట్లాడుతున్నా యూట్యూబ్ చేస్తుంది అని చెప్పి అన్నారు. యూట్యూబ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో ఏంటి, ఎలా మొదలు పెట్టారు ఏంటి అన్నట్టుగా అడిగిందండి. అది మీరే వినేయండి. అందరికీ నమస్కారం. ఓకే, సో ఆ తర్వాత ఎలా పెళ్ళికి వచ్చాం, మా మనవరాలు పెళ్ళికి వచ్చామని చెప్పండి. మనవరాలు రేపు కదా మనవరాలు అయిపోయింది.
వచ్చేదంతా యూట్యూబ్ వంట వంట ఒకటే చేస్తాను, అదే చూపిస్తాను మళ్ళీ. ఏ వంట బాగుంది? అన్ని వంటలు బాగా వస్తాయి. చేపల పులుసు ఫేమస్, చేపల పులుసు ఫేమస్. చేపల పులుసు ఫేమస్ నాకు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చేస్తాను. ఈ అమ్మాయి అయితే నన్ను యూట్యూబ్లో మీరు ఏం చేస్తారు ఏంటంటే వంటలే చేస్తాను, నాకు వంటలే వచ్చి వంటలే చేస్తానని అన్నాను కదండి. ఏ వంటలు అంటే వెనకత నుంచి మా ఆడపడుచు చేపల పులుసు ఫేమస్, నన్ను మాట్లాడినవటం లేదండి బాబు, ఆవిడే మాట్లాడేసింది చేపల పులుసు ఫేమస్ అలాగని. తర్వాత ఇంకా మళ్ళీ మా రిలేటివ్స్ దగ్గరికి వచ్చింది, మైక్ ఇచ్చింది. మీరేం చేస్తారు ఏంటి? ఈవిడైతే మా పంచాయతీకి 5వ వార్డు మెంబర్ అండి ఈవిడ, మా రిలేటివ్స్ కూడాను. ఇంకా వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతుంది, వీళ్ళైతే పాటలు కూడా పాడారు. తర్వాత అయితే ఇంకా మా చిన్నాడబడుసు గారు వాళ్ళని కూడా ఏదో అడిగిందండి తను. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఇతన్ని పాట పాడమంటే సౌందర్య లహరి అన్న పాట పాడుతుంటే మళ్ళీ వద్దు, ఆవిడ మళ్ళీ ఆ మైకు వాళ్ళ మిస్సెస్ తీసేసుకుని ఆవిడ పాడిందండి. ఇదిగో మళ్ళీ మా సాయి దగ్గరకు వచ్చింది, అదే మా పెద్ద ఆడపడుచు గారు మనవడు అనమాట. మళ్ళీ మా ఆడపడుచు దగ్గర మా శ్రీదేవి దగ్గరికి వచ్చి మీరు ఏమన్నా పాట పాడతారా, మాటలు మాట్లాడతారా అంటే ఇంకా ముందు మా ఆడపడిసే చెప్పేస్తుంది అనమాట అండి. ఇలాగ సాయి ఎలాంటోడు ఏంటి అని అడిగితే సాయి చాలా మంచోడు అని చెప్పేసి ఈవిడే చెప్పేస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇంకా అలాగండి, ఇంకా అలాగా ఏయో అలాగ ఇంకా అడుగుతారు కదా, అలాగా యాంకర్ అంటే వాళ్ళకి టైము గడవాలి కదా ఏదోటి దాంతో. ఇంకా అలాగైతే టైం అయితే గడుపుతూ ఉందండి యాంకర్ తోటి మాకు. ఇంకా మాది అనమాట ఈ అమ్మాయి, ఇంకా ఏదేదో అడుగుతుంది వాళ్ళ అబ్బాయిని గురించి. మా అబ్బాయి కూడా చాలా మంచోడు అలాగని చెప్తుంది మంచోడు అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఇంకో బ్యాచ్ అండి వాళ్ళు సాయి నవీన్. ఈ అమ్మాయి కూడా రిలేటివ్ అమ్మాయి అండి, చాలా సరదాగా వీళ్ళతోటి మూవ్ అవుతుందన్నమాట, చాలా బాగా మాట్లాడుతుందన్నమాట ఈ అమ్మాయి కూడా. ఏయో మాట్లాడుకుంటున్నారు వాళ్ళను. మా దానితో అయితే 2 చేతులకి కూడా గోరింటాకు పెట్టించేసుకుందండి, బాగా పెట్టించుకుంది చక్కగా. నాకు చూడండి ఎలా చూపిస్తుందో నేను పెట్టించేసుకున్నాను అని. ఇంక నేనైతే పెట్టించుకోలేదండి, నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత అయితే ఇంకా భోజనాలు అవి చేసాక ఇంకా మెహందీ ఫంక్షన్ అది అయిపోయాక ఇంకా రూములకి వచ్చేసామండి. అక్కడే రూములు ఉన్నాయి, రూమ్స్కి అయితే వచ్చేసాము. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ పిల్లలు అవి బాగా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. మేమేమో శ్రీదేవి నేను మా ఆడపడుచు గారు అయితే కొంచెం స్విమ్మింగ్ పూల్కి ఎదర కొంచెం గార్డెన్ ఉంటే ఆ గార్డెన్లో మేము కూర్చుని కబుర్లు అలాగా చెప్పుకుంటూ ఉన్నామండి. రూమ్స్ ఇచ్చారండి మాకు మొత్తం. ఇంకా అలాగా ఇంకా మళ్ళీ సాయంత్రం సంగీతం అనమాట, అక్కడే బయట ఓపెన్లో సంగీతం అనమాట. మళ్ళీ సాయంత్రం 7 అయ్యేసరికి మళ్ళీ అందరం తయారైపోయి మేమైతే బట్టలు తెచ్చేసుకున్నామండి, రూమ్ ఇచ్చారు కదా అని. రూమ్లో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం అయితే ఇలాగ బయటికి మళ్ళీ అక్కడికే మధ్యాహ్నం భోజనాలు చేసాం కదండి, అక్కడికే వచ్చేసాము. ఈ ఓపెన్లో సంగీతం అనమాట. చక్కగా చాలా బాగుందండి, చల్లగా మొత్తం చుట్టూ చెట్లు, ఇంకా లైటింగు. ఇంకా నిజంగా హైదరాబాద్లో పెళ్ళికి వచ్చామన్నట్టుగా లేదండి, ఎక్కడో టూర్కి వెళ్ళామన్నట్టుగా అనిపించింది అనమాట. నిజంగా చాలా ఎగ్జైటింగ్ కింద ఉంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకో స్టేజీ వేసారు, మేమైతే ఇంకా అప్పుడే వచ్చామండి, వెళ్తున్నాము. అక్కడ కూడా ఓపెన్లో కూడా చక్కగా రౌండ్ టేబుల్స్ అయ్యేసి ఇంకెవరి ఫ్యామిలీలో వాళ్ళు అయితే కూర్చున్నాము.
ఇంకా అలాగా నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదేమో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోవడానికి అనమాట. ఇంకా అస్తమాటును ఏమిటండి స్నాక్స్ డ్రింక్స్ ఇంకా అలాగే ఏమిటి ఇస్తానే ఉన్నారనమాట. మేము మా ఫ్యామిలీ అయితే ఇలాగ కూర్చున్నామండి. ఏవో కబుర్లో చెప్పుకుంటూ చక్కగా. జాన్వితకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది స్టేజ్ మీద, అది రిహార్సల్స్ చేసుకుంటుందన్నమాట. చూడండి ఎలాగా చేస్తుందో డ్యాన్స్. బాగా చేసిందండి మా జాన్విత అయితేని. వీళ్ళు డ్యాన్స్ చూపిస్తున్నారా? మీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది. చక్కగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. మీరు చాలా బాగుంది. ఓకే ఓకే. సపరేట్గా కూర్చొని ఎంజాయ్ చేయించండి. ముఖ్యంగా మా చుట్టూతోటి ఇదే మా ఫ్యామిలీలో ఇదే ఫస్ట్ టైం. కొత్తగా ఉంది. చాలా ఎంజాయ్గా ఉందండి. ఎలా ఉంది? ఎగ్జైటింగ్ ఉంది. ఇదే ఫస్ట్ అండి. మా ఫ్యామిలీలో ఎవరు ఎంతవరకు సంగీత్ పట్టుసారి ఇదే బాగుందండి. ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు చూడలేదు. మీ ఫీలింగ్ చెప్పండి. చాలా బాగుంది. అందరితోటి బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే ఓకే. Con tu viento y si la noche viene a buscar que me lleve con tu viento. ఇక్కడ మా వారైతే టీవీ యాంకర్లాగా అడుగుతున్నారండి ఎలాగుంది ఏంటి అలాగని. చాలా బాగుందని చెప్తున్నాం కదా. అంటే మనకే కూడా మన చుట్టాలు కూడా పిలుస్తారండి మనకే కూడా రమ్మని సంగీత్కి. కానీ మనం అంత ఇంట్రెస్ట్ చూపించాం. ఇక్కడ ఏంటంటే అందరూ ఒక చోట ఉన్నామోలనే ఇంకా ఇంటికి అది ఇంకెళ్ళేది ఏముంటుంది కదండి. ఇంకా రూమ్లు ఇచ్చారు, ఇంకా అక్కడే ఉండిపోతాము. అందుకే ఇంకా ఇలాగ రావటానికి మనకి అవకాశం ఉందన్నమాట అండి. కానీ చాలా బాగుందండి. ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్ కింద ఏర్పాటు చేశారు. ఎవరన్నా ఫ్యామిలీస్ తోటి వచ్చి ఫోటోలు అవి తీయించుకుంటారు. అలాగని మేమైతే ఫోటోలు అవి తీయించుకున్నామండి. ఇక్కడైతే జాన్విత సైడ్కి ఇక్కడ మెరుపుల్లాగా పెడుతున్నారండి. అక్కడ ఒక అతను ఉన్నారు, పిల్లలకి అలాగా పెడుతున్నారు. జాన్విత అయితే పెట్టించుకుంది, బాగుంది, చాలా బాగుందండి. అది సైడ్కి వాళ్ళ తాత ఏమో రెండో చెప్ప దగ్గర కూడా పెట్టించుకో అంటే బాగోదు, ఒక చోట పెట్టించుకోవాలి అలాగని చెప్పి అంటుందండి. బాగుందండి, భలే మెరిచింది. ఇదిగోనండి ఇక్కడైతే స్టార్టర్స్ అనమాట, ఒకదాని తర్వాత ఒకటి, వెజ్ నాన్ వెజ్, ఇంకా ఎవరికి ఏది కావాలో ఇది తెచ్చి పెట్టేవాళ్ళండి. ఇంకా అలా తింటూ అలాగా ఎంజాయ్మెంట్ చేసాము. బాగుందండి. ఈ ఫీలింగ్ అయితే నాకు చాలా బాగుంది. ఇంకా ఈ ఫీల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. జాన్విత ఏమో ఇక్కడ ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ అనమాట. ఆ పాటకే ఏదో చెప్తుంది, అదిగో ఏదో ఒక అలాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసుకుంటుంది అనమాట. ఈసారి యాంకర్ కూడా వస్తుందండి. పిల్లలతోటి చక్కగాను గేమ్స్ పాటలు ఇంకా అన్నీ కూడా చేపిస్తుంది. అది ఈసారి అయితే మీరు స్టేజీ మీద చూసేయండి. వచ్చేమ్మా నీకు అన్ని ఆప్షన్లు నేనే ఇవ్వాలి. ఓకే సరే, అందరికి తెలియవచ్చు కదా. ఓకే, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి 100 రూపీస్ నోట్ ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో ఫస్ట్ 5 పీపుల్కి గిఫ్ట్లు ఉన్నాయి, వెళ్ళండి. అండ్ అక్క తమ్ముళ్ళు ఇద్దరు 3, 4 ఓన్లీ 1 ఇస్ దేర్. జాగ్రత్త 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 జాగ్రత్త. ఓకే ఓకే
మేము 100 రూపీస్ అన్నాం. అబ్బా తెలివితేటలు మీయేనమ్మా. ఇచ్చింది చెల్లె అక్క. వద్దు 500 తెచ్చిన వాళ్ళందరూ. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. సరే మీరు అందరూ పక్క వచ్చేది. నాకు ఎన్ని రూపాయలు వచ్చినాయి చూద్దాం. నేనేమన్నా రన్ చేయమన్నానా మిమ్మల్ని? సరే 700 వచ్చినాయి. నేనైతే మిమ్మల్ని నోట్లు తీసుకురమ్మని చెప్పాను, మీరు నాకైతే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. బట్ ఫస్ట్ వచ్చిన ఆ 5గురు రెండమ్మా ముందుకి. అరే నువ్వు కాదు రా, ఒక నిమిషం ఆగు. ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరు 1 2 3 4. నెక్స్ట్ పింక్ డ్రెస్ మీరు కూడా నేను తీసుకున్నాను కదా. ఎవరైనా మీ అందరు నోట్స్ తీసుకున్నాను నేను. మీ పాప నోట్, మీ పాప ఏదండి తన ఐడియా ఉంది. రెడీ డన్. ఎవరెవరు గిఫ్ట్లు కావాలి? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇద్దాం. అరే లైట్గా నేను వస్తాను రా, నేను వచ్చేస్తాను, మీరు అందరూ వచ్చాడు. ఇంకొక గేమ్ ఉంది కానీ అన్ని మీరు కిందకి వెళ్ళే రావాలి. చాలా గిఫ్ట్ తీసుకో. ఓకే మనం గిఫ్ట్ తీసుకుందాం. అక్క తమ్ముళ్ళకి ఏమా ఇస్తానండి. ఇదిగో సిద్ధుని గిఫ్ట్ వద్దా? సిద్ధుని గిఫ్ట్ వద్దా? అటు తిరుగు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చినండి. నీ గిఫ్ట్ అయిపోయింది కదా, మమ్మీకి ఇచ్చి గిఫ్ట్. సరే అక్క తమ్ముళ్ళు ఇద్దరు. సరే సైడ్ ఇవ్వండి నన్ను ఒకసారి. ఓకే థ్యాంక్ యూ సూపర్. అక్క తీసుకో అక్క. చూడండి పిల్లలకండి 100 రూపాయలు. ఈ 100 రూపాయలు నాకే, మీకు ఎవరికి ఇచ్చేది లేదు. అంకుల్ మీరు పొద్దున్న పాట పాడారు కదా, సౌందర్య లహరి స్వప్న సుందరి అని. సూపర్. సరే ఇంకొక నెక్స్ట్ గేమ్. సరే కిందకి వెళ్ళిపోండి. అయితే కిందకి వెళ్ళిపోండి. కింద నుంచి ఆడతారు కానీ మరి ఏ గేమ్ అయినా కిందకి వెళ్ళి ఆడాలి. సరే నేను కూడా కిందకి వస్తాను, పదండి. కిందకి వెళ్ళిపోతాం పదండి. ఒక 2 నిమిషాలు మీరు బ్రేక్ తీసుకుంది కానీ కాస్త పెద్ద గిఫ్ట్లు ఓపెన్ కూడా చేసేస్తున్నారు. ఓ మై గాడ్. మీరు ప్లేస్ మారిపోతే ఎలాగా? ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పిల్లలు రెడీ అమ్మా? ఎస్ సార్. బామ్మగారులు ప్లీజ్ జాగ్రత్త. ఇప్పుడు ఈ ఆట కాన్సన్ట్రేషన్ అంతా మీ మీదే ఉంటుంది, నాకైతే సంబంధం లేదు. సరే పిల్లలు, చిన్న పిల్లలు రండి, పెద్ద పిల్లలు కూర్చోండి కాసేపు, మీకు వేరే గేమ్ పెడతాం. సరే చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఏం చేయాలంటే నాకు ఒకే ఒక వైట్ హెయిర్ కావాలి. మీరు ఎలా తీసుకొస్తారో తీసుకురండి. వైట్ హెయిర్, తెల్ల జుట్టు, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటేనే గిఫ్ట్. Sugar Crush.
దొరకలేదా? ఓకే ఫైన్ 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 ఓకే. సరే ఈసారి లేడీస్ కి ఇంకో బ్యాగ్ ఎవరో చూపించారు, ఏది ఇచ్చేసాను గిఫ్ట్. మొత్తానికి గిఫ్ట్ సంతోషిస్తుంది. నుంచునే ఆడుతురు కానీ నేను టైమర్ పెడతా, ఏదో ఒక సౌండ్ ఎవరు ఎంత లాంగ్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్. ఫర్ సపోజ్ మీ పేరుంది కదా, డ్రింక్స్ పేర్లు చెప్తావా? ఇది అయితే బాగుంటుంది. నువ్వు పొద్దున్న నువ్వే కదా మినిట్ బాటిల్ ఇచ్చుకుని అంతా తిరిగినోడివి. చెప్పరా, బోల్డ్ ఉంటే అన్ని చెప్పేసి. రెడీ 1 2 3 గో. చెప్పు. థమ్సప్, కోకో కోలా, స్ప్రైట్, ఫాంటా. అక్కో గిఫ్ట్ ఉండదు మళ్ళీ. ఇదిగోనండి, ఇక్కడైతే పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఎంట్రీ అయితే ఇచ్చారండి. ఇంకా డ్యాన్సులు పరిచయాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ మొహాలు అయితే చూపించకూడదు అలాగని చెప్పేసి మేము బ్రదర్ అయితే పెట్టామండి. సాయి గారికి స్వాగతం అండి. సో జాన్వి నువ్వు స్టేజ్ మీదకి వచ్చు. డాడీ విల్ ప్లే. కమ్ సెంటర్లో చేయే. సో ఒకసారి జాన్వికి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడైతే జాన్విత డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే వచ్చేసిందండి. ఇంకా పాట అయితేని పెట్టకూడదు కదా, కొంచెం చిన్న చిన్న బిట్ల కింద పెట్టామండి. జాన్విత అయితే డ్యాన్స్ చాలా బాగా వేసింది, చూసి ఎంజాయ్ చేయండి. Hey, my golden sparrow! மாலை மாத்தி போடு ரிங்கு கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ. மீன் ஒரு கெத்துல சுத்தின நீனு நிக்குது நிக்குது லைன் நீ மினுக்குற மூணு கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ. एक नंबर तुझे कंबर है, चाल शेकी शेकी है किती सुंदर. डिंपल जे पाहिजे ते घेते 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 घेते. हलमते हबीबू हलमते हबीब.
కుత్తాతే మన పిత్తా పిత్తాదే మనమ పిత్తాదే మనమ పిత్తా పిత్తాదే మనమ పిత్తా होली तेरी होली హలమతి హబీబో హలమతి మిత్తి వంచారే హలమతి హబీబో హలమతి మిత్తి వంచా జాన్విత అయితే నిజంగా డ్యాన్స్ అయితే చాలా బాగా చేసిందండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితోటి ముగిస్తున్నామండి. అంటే నీ వీడియోలు ఎంతో ఎక్కువైపోద్ది, అలాగని ఇంకో రెండో భాగంలో అయితే చూపిస్తామండి. ఇదండి ఈ వీడియో.